హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కిలా వరంగల్ తూర్పుకోటలోని ఏకశిలానగర్ పార్క్లో ఉన్నామండి. లోపలికి ఎంట్రన్స్ ఇది వెళ్తున్నాము. మా పిల్లలైతే ఆల్రెడీ నేను టికెట్ తీసేసుకోవడమే ఆలస్యము, వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. చూడండి అక్కడ వాళ్ళే ఆడుతున్నారు. ఎంతో కలర్ఫుల్గా ఉంటుందండి ఈ పార్క్. నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు ఇక్కడ విజిట్ చేశాను, కానీ నా చిన్నప్పుడు ఈ పార్క్ లేదండి. ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఏమో ఇది కన్స్ట్రక్ట్ అయింది. ఇప్పుడు ఎవ్రీ హాలిడేస్కి కానీ పిక్నిక్ వెళ్ళాలన్నా కూడా చాలామంది ఇక్కడికి రావడానికి ప్రిఫర్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఇంతకుముందు ఆడుకునేటివి ఏమీ లేదండి, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యాయి ఇవి. చూడండి, ఇది మాత్రం మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడికి డక్స్ కూడా వచ్చాయి, 3 డక్స్. అవి మేము ఎటు వెళ్తే అవి మా వెనకాలనే వస్తూ ఉన్నాయండి. చూడండి, మా పాప దాని వెంట వెళ్తుంది. సో చూడండి, మన చుట్టూ కూడా అంతా గ్రీనరీగా పార్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మనకి గుండు చెరువు అంటారు. చూడండి, మన డక్స్ నేను ఎటు వెళ్తే అటే నా వెనకాలనే వస్తుందండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మా పిల్లలైతే అది అయిపోయింది ఆడడము, వాళ్ళు దిగుతున్నారు. కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది అన్నాడు మా బాబు, కానీ చాలా ఎంజాయ్ చేశాడు బాగా. ఇంకా మనం కొంచెం ముందుకెళ్తే కనుక మనకి స్లైడర్స్, స్వింగ్స్ చాలా కనిపిస్తాయండి. అక్కడ పిల్లలు మాత్రం చాలా టైంపాస్ అవుతుంది. లంచ్ చేసి వెళ్తే కనుక వాళ్ళు మార్నింగ్ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అసలు బయటికే రారండి. మేమైతే ఆ రోజు లంచ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. సో ఇక్కడ చూడండి, గుండు చెరువు అంటారు దీన్ని. మిడిల్లో ఒక ఐలాండ్ లాగా కనిపిస్తుంది అక్కడ అన్ని చెట్లతో. అక్కడ కొంచెం ఐలాండ్ లాగా ఉంది. ఇది మాత్రం చాలా డక్స్ ఎంజాయ్ చేశారు వీళ్ళు. స్లైడర్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. మేము బోటింగ్ కోసం వెళ్ళాము కిందికి, కానీ చాలా తొందరగానే బోట్ చూడండి, అక్కడ గుండు చెరువు అంటారు కదా, ఏకశిల అని. ఇదే అండి, ఒక్క శిల మీదనే వాళ్ళు అన్నీ చెక్కారండి. సో చూడండి, మా బాబు స్లైడ్ చేస్తున్నాడు. తను ఫస్ట్ చాలా భయపడ్డాడు, కానీ మళ్ళీ తర్వాత యాజ్ యూజువల్గా చేసేసాడు స్లైడింగ్. వావ్, ఇక్కడ కూడా పిల్లలు అసలు మనం ఎక్కుతున్నామండి. చూడండి, ఇది గుండు చెరువు ఎక్కుతున్నాం మనము పైకి. దీనికి ఇంతకుముందుకి అసలు స్టెప్స్ అనేవి ఏమీ లేవు. ఈ స్టెప్స్ని కొత్తగా కన్స్ట్రక్ట్ చేసి పెట్టారండి. అంతకుముందుకు అసలు ఎక్కడానికి మనకి ఛాన్సే లేకుండేది, చాలా కష్టమయ్యేదండి. ఇక్కడ పైన కూడా టెంపుల్ కనిపిస్తుందండి, కానీ ఈ టెంపుల్లో ఎలాంటి విగ్రహము ఉండదు, ఖాళీగా ఉంటుంది టెంపుల్ అంతా. ఇది చూడండి, మనం వర్షం మూవీ గుర్తుందా మీకు? వర్షం మూవీ సాంగ్ కొన్ని సీన్స్ ఇక్కడ పైన చేశారండి. ఇది గుండు చెరువు గుట్ట మీద టెంపుల్. లోపల మనం చూస్తున్నాము చాలా శిలా విగ్రహాలు. ఇవన్నీ ఎంతో బ్యూటిఫుల్గా చెక్కారండి. అప్పుడు కాకతీయుల కాలం టైంలో ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేశారు. పైన కూడా చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్గా పద్మం చెక్కారో. చూడండి, ఇక్కడ మొత్తం ఖాళీ ఉంటుంది, ఎలాంటి విగ్రహము అనేది ఈ గుళ్ళో ఉండదు. ఇక్కడికి మాత్రం చాలామంది విజిటర్స్ వస్తారండి రెగ్యులర్గా. అంటే హాలిడేస్ ఉన్నప్పుడు పిక్నిక్స్కి కానీ వాటి కోసం వస్తారండి. ఇక్కడ పులి ఉన్ను మేక అది ఆడతారు కదా, అది ఉందండి. ఇక్కడ నుంచి మనము చెరువు మొత్తం వ్యూ చూడొచ్చు, చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, ఐలాండ్ లాగా కనిపిస్తుందని చెప్పాను కదా, మనకి ఇక్కడ నుంచి కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మనకి ఐలాండ్ లాగా మిడిల్లో, చెరువు మిడిల్లో ఇది బోట్ ఒక రౌండ్ వేస్తుందండి చెరువులో. ఇక్కడ నుంచి మనము మన కిలా వరంగల్ మొత్తం ఒక వ్యూ కనబడుతుంది, చాలా బాగా కనిపిస్తుంది అండి. ఇక్కడ నుంచి చూడ కుష్మహల్ కూడా కనిపిస్తుంది. కొంచెం చెట్లు బాగా ఉన్నాయి కాబట్టి అంత బాగా కనిపించట్లేదు. ఇక్కడ ఇవన్నీ ముస్లిమ్స్ హౌసెస్ అండి.
ఇక్కడ మనం ఎక్కుతున్నాం కదా, ఇప్పుడు స్టెప్స్ ఎక్కుతుంది ఏంటి అని అంటే ఈ వర్షం సాక్షిగా అనే సాంగ్ మీకు ఐడియా ఉందా? వర్షం మూవీలో ఆ సాంగ్కి ఇక్కడ పైన కూడా కొన్ని సీన్స్ తీశారండి. ఇగో ఇక్కడే తీశారండి, కొన్ని సీన్స్ కూడా ఇక్కడ తీశారు వర్షం మూవీలో. చూడండి, మన కిలా వరంగల్ తూర్పుకోటలో ఉన్న ఇళ్ళన్నీ మనకి ఇది గుండు చెరువు గుట్ట ఎక్కితే చాలా బాగా కనిపిస్తాయి. మాకు వ్యూ అయిపోయింది, అక్కడ కిందికి వచ్చేస్తున్నారు పిల్లలు కూడా. చూడండి, ఇప్పుడు మనం ఇది ఎక్కి మనం దిగేసాము, మనం అయిపోయింది చూడడము గుండు చెరువు. కిందికి దిగుతున్నారు పిల్లలు, రిటర్న్ అవుతున్నాము, మనం పార్క్ నుంచి బయటికి వెళ్తున్నామండి. ఇక్కడ టెంపుల్ కూడా ఉంటుందండి, దేవుడిది శివుడిది ఉంటుంది ఇక్కడ. స్వయంభూగా వెలిసిన శంభులింగేశ్వర స్వామి అంటారండి. కానీ ఇప్పుడు వర్షాలు పడడం వలన అక్కడ వాటర్ ఎక్కువ ఉండి లోపలికి వెళ్ళలేకపోయాము. ఇప్పుడు మనం శిల్పాల లోపలికి వచ్చామండి. ఇక్కడైతే చాలా చాలా మంచి శిల్పాలు ఉంటాయండి. అప్పుడు ఏకశిలా నగరం అని ఎందుకు అన్నారంటే ఒకటే శిల మీద ఎన్నో శిల్పాలు చెక్కారు కాబట్టి ఏకశిలా నగరం అన్నారు. చూడండి, ఇక్కడ అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే మనం స్వయంగా అక్కడికి వెళ్ళి చూస్తేనే కానీ ఆ ఫీల్ మనకు తెలియదండి. ఇవి చాలా కొలాప్స్ చేశారంట అండి. చూడండి, అసలు వాటి షేపే లేకుండా చేసేసారు. మనకి చూడొచ్చు ఇక్కడ విగ్రహాలన్నీ ఏ షేపు లేకుండా వాటిని ధ్వంసం చేసేసారు. అక్కడ శివలింగం ఉందండి, శివుడు. ఇదేమో నాట్యం చేసేది బండ అంటారండి దాన్ని. ఇక్కడేమో నంది ఉన్నారు ఆపోజిట్లో. చూడండి, ఏ ఒక్క దగ్గర అయినా కరెక్ట్గా శిల్పాలు అనేవి మనకు కనిపించట్లేదు, అన్నీ ధ్వంసం చేసేసారు. అప్పుడు చూసారా, ఏ పిల్లర్ మీద అయినా కూడా. ఇక్కడ మాత్రం నర్తకీలు నాట్యం చేసేవారట. ఏకశిలా తోరణం ఇది, కిలా వరంగల్ తోరణం అంటారు దీన్ని. మనకి ఇప్పుడు తెలంగాణ దాంట్లో కూడా మన ఈ తోరణం కనిపిస్తుందండి. చూడండి, పైన 2 డక్స్ ఉంటాయి. ఇవి ఒక్కదానికి మాత్రమే ఉంటుందండి. ఇవి 4 ఉంటాయి. 4 ఇట్లలో ఫుల్గా మాత్రం ఈ ఒక్కటి బాగుందండి, అంటే కొలాప్స్ కాకుండా ఉంది. చూడండి, ఎంతో బ్యూటిఫుల్గా ఉన్న శిల్పాలని మొత్తం కొలాప్స్ చేసేసారు. చైన్ లాగా కనిపిస్తుంది మనకి ఇక్కడ. నాట్యం చేస్తున్న నాట్య భంగిమలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడైతే అసలు ఏముందో కూడా తెలియట్లేదు. ఇదొక సైడ్, 4 సైడ్స్ ఉంటాయండి ఈ తోరణాలు మనకి. గార్డెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. పిక్నిక్కి రావడానికి చాలా, ఒక డే స్పెండ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ ఇది. ఇక్కడ చూడండి, ఎలిఫెంట్స్, 2 ఎలిఫెంట్స్ ఉంటాయి ఇక్కడ. నా చిన్నప్పుడైతే మేము బతుకమ్మ ఆడుకోవడానికి బస్సు కోసం ఇక్కడ వెయిట్ చేసేదండి. ఈ శిల్పాలలో బతుకమ్మ ఆడుకునేదండి మేము. శిలలపై శిల్పాలు చెక్కినారు అనే సాంగ్ మాత్రం చాలా బాగా సూట్ అవుతుందండి. అసలు ఆ టెక్నాలజీ ఏంటి, అదేంటి మనకి ఇప్పుడున్న టెక్నాలజీ కంటే అడ్వాన్స్ టెక్నాలజీ మనకి ఈ శిల్పాలలో కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి, నాగా దేవత 5 తలల పడగలతోటి ఇది ఒక విండో లాగా కనిపిస్తుంది మనకి. ఇక్కడ చూడండి, అన్ని భంగిమలలో శిల్పాలు మనకి కనిపిస్తాయి. ఇదేమో లోటస్ ఫ్లవర్స్ ఇవి. ఇక్కడ ఒక స్టాచ్యూ చూస్తున్నారు కదా మీరు, ఇది హాఫ్ కట్ చేయబడింది. దీనిది హాఫ్ ఇగో ఇక్కడ ఉందండి. అటు తల, ఇటేమో మొండెం. అంటే ఎంత ఘోరంగా కొలాప్స్ చేశారో మన శిల్పాలన్నీ కూడా. చూడండి, వర్షం పడి మొత్తం అసలు కింద
మనము ఆ గ్రాస్లోకి వెళ్ళలేకుండా ఉంది. ఫుల్గా రెయిన్ పడి అంతా వాటర్ వచ్చేసాయండి. ఇది కూడా ఒక టెంపుల్. దీంట్లో కూడా ఎలాంటి విగ్రహము ఉండదండి. ఇక్కడ నుంచి తోరణం చాలా బాగా కనిపిస్తుంది కదండి. మాకు ఒక డే పట్టిందండి ఇక్కడ మొత్తం చూసి. ఇక్కడే లంచ్ చేసాము, పార్క్కి వెళ్ళాము, చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు కూడా. ఇక్కడ చూడండి నాట్యం చేస్తున్నట్టుగా మనకి ఈ శిల్పంలో మనకి చాలా బాగా కనిపిస్తుందండి. అవి మనకి వెంట్రుక వాసులో కూడా మనకి ఆ ఛాన్స్ ఉంటుందండి. వెంట్రుక అంటే మన సన్నటి వెంట్రుకని దాంట్లో నుంచి దూర్చి బయటికి తీయొచ్చు. అంత గ్యాప్తో మాత్రమే చెక్కిన శిల్పాలు కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇది వినాయకుడు విగ్రహము. మనం బయటికి వెళ్తున్నాము. సింహాలు ఉన్నాయి ఇక్కడ. మాకు ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి అంతా చూడడము. బయటికి వెళ్ళిపోతున్నాము మేము. ఇది ఖుషీ మహల్ అంటారండి దీన్ని. దానికి కొంచెం ఒక హాఫ్ మినిట్లో మనం ఇక్కడికి రావచ్చు ఖుష్ మహల్కి. ఇక్కడ రాజుల కాలంలో ఖుషీ చేసుకునేవారట. అంటే నర్తకీలు నాట్యం చేయడమే కానీ వాళ్ళు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడము, వాళ్ళు ఎంజాయ్ చేసే ప్లేస్ దీన్ని ఖుషీ మహల్ అంటారు. చూడండి ఇక్కడ వాళ్ళు నాట్యం చేస్తున్న భంగిమలు మనకి చూడొచ్చు. మనము ఎంతో ఎత్తులో ఉంటుందండి, చాలా బాగుంటుంది అసలు ఇక్కడ కూడా. ఇది ఎంట్రెన్స్. మనకి మనం ఎక్కడెక్కడికో వెళ్ళి చూడాల్సిన అవసరం లేదండి. ముందు మన దగ్గర ఉన్న ప్లేసెస్ని కంప్లీట్గా చూసిన తర్వాత అప్పుడు వేరే ప్లేసెస్ గురించి ఆలోచించవచ్చు. విష్ణుమూర్తి అండి. ఇక్కడ కూడా సాంగ్, వర్షం సాంగ్ ఇక్కడ కూడా తీశారండి. బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు. అది కూడా చూడండి ఎంత మంచి స్టాచ్యూస్ని, వాటి తలలు మొండం వేరు చేశారు. మొండానికి తల వేరు, నంది కూడా తల వేరు చేసేసారండి. మనం ఒక రోజంతా చూసి మన కళ్ళకి ఎంతో విందు. చూడండి ఇది బ్రహ్మదేవుడు సతీ సమేతంగా ఇక్కడ ఆ శిల్పం చెక్కబడి ఉందండి. చూడండి మనకి ఇది బ్యాక్ సైడ్ మనకు కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ సైడ్ కూడా చూడడం. మనం మళ్ళీ ముందుకు వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూడండి స్టాచ్యూ కలశాన్ని మనం ఎలా చేసి పెడతారో దాన్ని సేమ్ ఒక శిల మీద చెక్కి ఇక్కడ పెట్టారు. ఇది ప్రతాపరుద్రుడి స్టాచ్యూ అండి. ఇక్కడ నుంచి చూసారా, ఈ ప్లేస్లో వర్షం సాంగ్ షూట్ చేశారు 2004లో. అప్పుడైతే కంటిన్యూస్గా రియల్గా వర్షం పడిందండి. ఆ షూట్ చేస్తున్నప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. 4 days కంటిన్యూస్గా వర్షం పడింది. వర్షంలోనే ఆ సాంగ్ వాళ్ళు షూట్ చేశారు ఇక్కడ. ఈ ఖుషీ మహల్. ఇక్కడ స్టెప్స్ నుంచి మనం పైకి కూడా వెళ్ళొచ్చండి. కానీ ఈవినింగ్ అయిపోయింది కదా, మేము వెళ్ళలేదు. ఇక్కడ నాట్య భంగిమలో శిల్పాలు చూస్తున్నాము. ఇవన్నీ శాసనాలండి, అప్పటి శాసనాలు. ఇవి సింహాలు. ఫ్రెండ్స్, ఇది మన వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.